ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంలో సుమారు 1463 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణ ఏర్పాట్లను మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. గత ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శలు గుప్పించిన నేతలు పాలమూరు ముద్దుబిడ్డగా ముఖ్యమంత్రి చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. కల్చరల్ యాక్టివిటీస్ ముఖ్యమంత్రి గారు కొన్ని ఇనాగ్రేషన్ చేస్తారు. ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం ద్వారా బీద బడుగు బలహీన వర్గాల ఆర్తనాదాలు లేకుండా చెయ్యాలనే సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మహానాయకుడు ఓనాడు రాజశేఖర రెడ్డి పేరు విన్నాం, ఈనాడు రేవంత్ అన్న పేరు వింటా ఉన్నాం. ఆ నాయకునికి స్వాగతం పలికేందుకు దాదాపు వేలల్లో లక్షల సంఖ్యలో ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఎవరు ఊహించలే ట్రిపుల్ ఇనాగ్రేషన్ కోసం, ఎవరు ఊహించలే ప్రతి నియోజకవర్గంలో పేద పిల్లల్ని 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో కట్టి ఒకటే కాంపౌండ్లో 2600 మంది పిల్లల్ని చేర్చి విద్య బోధన చెయ్యాలనే ఆలోచన. విద్యలో కానీ, వైద్యంలో కానీ, లేకుంటే నీటి విషయంలో కానీ, వ్యవసాయంలో కానీ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా గతంలో ఏనాడు ఎవరు కూడా పాలమూరు దిక్కు చూడలే. ఈరోజు పాలమూరు దిక్కు యావత్ తెలంగాణ చూసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి మన ప్రియతమ నాయకుడు ఇచ్చేస్తా ఉన్న సందర్భంలో మీడియా మాధ్యమాల ద్వారా ఉమ్మడి పాలమూరులో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రేవంత్ అన్న అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దాదాపు 1400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేస్తున్న మన నాయకునికి ఘన స్వాగతం పలకవలసిందిగా. ఒక మహత్తరమైన కార్యక్రమం ఏనాడు కూడా వినలే. ప్రతి నియోజకవర్గానికి 1000 కోట్ల చొప్పున అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు జిల్లా ఉమ్మడి జిల్లా పాత జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్కి 1400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేస్తున్నాం. మా నాయకుడిని మనమందరం కూడా ఘనంగా స్వాగతం పలికే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి